ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షింపబడినటువంటి మనం చివరి వరకు ఆయనకు కృతజ్ఞత కలిగి పనిచేయాలి. చివరి వరకు మన హృదయాలలో ఏముండాలంటే కృతజ్ఞతా భావన అనేది ఉండాలి. ఎవరి పట్ల? క్రీస్తు యేసు పట్ల. ఎందుకు కృతజ్ఞతా భావన ఉండాలి అంటున్నానంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఆయన ఏం చేశారు? బ్రతికింపజేశారు. ఆయన లేకపోతే మనకి నూతన జీవితం లేదు, నిత్య జీవితం లేదు. అలాంటి గొప్పదైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించారు గనుక చావు వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవకిరీటం ఇస్తాను అన్నారు ఆయన. మరణం వరకు నమ్మకముగా ఉండు, నీకేమిస్తాను? జీవకిరీటం ఇస్తాను అన్నారు. అది నమ్మి విశ్వసించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకి ఇష్టలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం బ్రతుకుతున్నాం. ఎప్పటికీ ఇలాగే బ్రతుకుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని చిన్నప్పుడు చెప్పిన ఆయన, తండ్రి నీవు నా చేతికి అప్పగించిన సమస్తాన్ని, నా చేతికి నీవిచ్చిన సమస్తాన్ని, అలాగే నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను. భూమి మీద నిన్ను మహిమపరిచి నేను సంపూర్ణంగా పని ముగించాను అన్నారు ఆయన. యోహాను సువార్త 17:4 యోహాను సువార్త 17:4 ఆ మాట ఉంటుంది. ఏమంటారంటే ఆయన, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా, అపరిపూర్ణంగా కాదు, కొంచెం కొంచెం కాదు, మధ్య మధ్యలో ఆపుతూ కాదు, చేస్తూ మానేస్తూ మళ్ళీ మొదలు పెడుతూ కాదు. ఎలాగా? నీవు నాకు ఇచ్చిన పని ఎలాగా? సంపూర్ణంగా ఏం చేశాను? నెరవేర్చాను అని నిన్ను మహిమపరిచాను. అంటే పని చేయడం వల్ల దేవుణ్ణి మహిమపరుస్తున్నట్ట? పని చేయడం వల్ల దేవుణ్ణి మహిమపరుస్తున్నట్ట? యేసుప్రభు వారి పాయింట్ ఏంటి మీరు అర్థం చేసుకోండి. పని చేయటం వల్ల ఆయన మహిమపరుస్తున్నట్ట? ఖచ్చితంగా. ఆయన పని చేయడం ద్వారా ఆయన ఏం చేస్తున్నాం? మహిమపరుస్తున్నాం. ఆయన అప్పగించిన పని ద్వారా మనం దాన్ని పూర్తి చేయడం ద్వారా ఆయనకు మహిమ ఆపాదించబడుతుంది. మనం ఏ పని చేయకుండా, దేవుడు అప్పగించిన పని పూర్తి చేయకుండా, దేవుడు అప్పగించిన బాధ్యతలు ఏవి నెరవేర్చకుండా ఖాళీ కూర్చుంటే దేవునికి మహిమ రాదు. కేవలం నోటితో మాటతో గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం అన్నాడు ప్రభు. యోహాను పత్రికలో మాటతో గాక నాలుకతో గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం అంతేనా ఉంది బైబిల్లో? అంతే ఉంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. మీరు మీ భర్త నుండి ప్రేమను ఆశిస్తున్నారా లేదా? పెళ్ళైన వాళ్ళని అడుగుతున్నాను. పెళ్ళైన స్త్రీలు అక్క చెల్లెమని చెప్పాలి. ఏమో ఆశిస్తున్నావా? ఆశిస్తుందట. సో భర్త నుండి అందరూ కూడా ఏం ఆశిస్తున్నారు? ప్రేమను ఆశిస్తున్నారు. అంటే ప్రేమను ఆశించడం అంటే ఏంటమ్మా? స్త్రీని రోజు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, అంతేనా? అప్పుడు మీ అమ్మగారి ఇంట్లో ఉంటే సరిపోద్ది, అంతే కదా. మరి అలా బైక్లో వస్తాడు, నువ్వు మెట్ల దగ్గరికి వచ్చి నిలబడతావు, ఇలాగా ఐ లవ్ యూ అంటాడు, అనేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ తుపాకి దెబ్బకు దొరకడు. ఏదో ఫోన్ చేస్తాడు, నువ్వు ఫోన్ ఎత్తుతావు, ఐ లవ్ యూ అంటాడు, అక్కడతో అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంకా అంతే మీ ఇద్దరు బంధం. బాగుంటుందా? అలాగా బాగుంటుందా? నువ్వు అదే మరి ప్రేమ కోరుకున్నావు కదా. అంటే మాటలతో ఎవరు ఏ ప్రేమని కోరుకోరు. అంటే మాటలతో వ్యక్తపరచాలంటే ముందు క్రియల్లో కనపరచాలి. ఇప్పుడు ఐ లవ్ యూ అనే పదానికి ముందు క్రియ ఉండాలి, క్రియ తర్వాత ఐ లవ్ యూ ఉండాలి. ఇప్పుడు గిఫ్ట్ ఉండగానే గిఫ్ట్ లోపల ఉంటే ప్యాకింగ్ చేయి, అర్థమైందా? గిఫ్ట్ లోపల లేకుండా వట్టిగా కాగితం ముక్కలు పెట్టి ప్యాకింగ్ చేస్తే ఎవరికి కావాలి? దట్ ఈస్ నాట్ గిఫ్ట్. అది గిఫ్ట్ కాదు. అది అంటే ప్యాకింగ్ చేశాను కదా, రిబ్బన్ కట్టాను కదా అంటే నీ మొహం కట్టావు. నువ్వు ప్యాకింగ్ చేస్తే ఎవరికి కావాలి? రిబ్బన్ కడితే ఎవరికి కావాలి? అందులో ఏం లేదు, గిఫ్ట్ లేదు. అంటే ఐ లవ్ యూలో లవ్ లేదు. పాయింట్ అర్థమైందా? ఐ లవ్ యూలో లవ్ లేదు. ఆ లవ్ అంటే మళ్ళీ అది క్రియల్లో కనబడాలి, అది ప్రేమ అంటారు దాన్ని. ఆ క్రియల్లో కనపరిచిన తర్వాత నువ్వు మాట వరుసకి చెప్తే చెప్పు, అర్థమైందా? మాట వరుసకే నోటి మాటతో ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు చేయి, పని చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయి. ఏమీ చేయకుండా ఒట్టి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చేస్తున్నావు అనుకో, అప్పుడు దేవుడు అంటాడు మాటతో నాలుకతో కాకుండా క్రియతో సత్యంతో ప్రేమిద్దాం అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన పని చేయడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన పని చేయటం. ఆయన పని చేసేవాడు చెప్పకనే చెబుతున్నాడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని. అర్థమైందా? ఆయన పని చేసేవాడు చెప్పకనే చెబుతున్నాడు ఏమని? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. తల్లిదండ్రులారా, ఇక్కడ మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు. ఎలా చెబుతున్నారు మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారని? నాన్న పిల్లల్ని ప్రేమిస్తాడు,
అందుకేనట నాన్న అంటేనట కోపాన్ని కూడా ప్రేమగానే ఎక్స్ప్రెస్ చేస్తాడట. కానీ మనకు అది కోపంలాగా కనబడుద్ది. ప్రేమతోనే ఎక్స్ప్రెస్ చేస్తాడు కోపాన్ని, కానీ మనకు అది ఎలా కనబడుద్ది? కోపంలో కనబడుద్ది. కానీ ఆ కోపం వెనక నాన్నకేముంది? ప్రేమ ఉంది. నాన్న కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు? నన్ను నాన్న అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నా మీద కోపడుతున్నాడు. లేకపోతే ఆయన ఎందుకు కోపడతాడు? ఎవడి మీదో ఎందుకు కోపడతాడు ఆయన? నా మీద ప్రేమ ఉంది కాబట్టి మా నాన్న కోపడుతున్నాడు, నా మీద ప్రేమ ఉంది కాబట్టి మా అమ్మ కోపడుతుంది. అర్థమైందా? అందుకే అమ్మ నాన్న మన కోసం చాలా చేస్తారు. తక్కువేం కాదు వాళ్ళు చేసేవి. వాళ్ళ త్యాగాలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా చేస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ప్రేమ ఉండబట్టే. అంతే కదా. అన్నీ కొనడం, అన్నీ తేవడం, అన్నీ కట్టడం, ఫీజులు ఇవ్వడం, బుక్స్ తేవడం, ఒకటి కాదు రెండు కాదు, ఫుడ్ పెట్టడం, షెల్టర్ ఇవ్వడం, ఇవన్నీ మాటల. తండ్రి పడే కష్టం చాలా గొప్పది. సో ఇవన్నీ తెచ్చి పెడుతున్నాడంటే ఎస్, హీ లవ్స్ యూ అలాట్. మీ నాన్న నేను చాలా అధికంగా ప్రేమిస్తున్నాడు. అంటే ప్రేమిస్తున్నావు అని చెప్పాలి అంటే ఖచ్చితంగా అది క్రియల్లో ఏమవ్వాలి? కనబడాలి. ఎక్స్ప్రెస్ చేయడంలో కనబడాలి, క్రియల్లో కనబడాలి. ఇన్ ద సేమ్ సెన్స్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని పని చేయాలి. అందుకే ప్రభు అన్నారు, నేను నీవు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే పని చేయుట ద్వారా ప్రభువును మహిమపరుస్తున్నాం, పని చేయుట ద్వారా తండ్రిని మహిమపరుస్తున్నాం. కేవలం నోటి మాటతో. కొంతమంది ఉంటారు చూడండి, చర్చ్కి వస్తారా, వచ్చి 2 చేతులు ఎత్తుతారు. ఎత్తి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం స్తుతి, అయిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. మళ్ళీ 6 రోజుల తర్వాత గంట మోగుద్ది బెల్, టింగ్ 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 టింగ్. ఈరోజు ఆదివారం, వచ్చాం చర్చికి వచ్చాం, మళ్ళీ స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం స్తుతి, అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు. అదే దేవుడు కోరుకుంటున్నది. ఇప్పుడు అంటే మీరు అనొచ్చు, అంటే స్తుతులు చెప్పొద్దు అంటారా, స్తోత్రం చెప్పొద్దు అంటారా, మళ్ళీ ఇదొకటి ఐ లవ్ యూ చెప్పొద్దు అంటారా అన్నట్టు ఉంది ఇది. నేను ఐ లవ్ యూ చెప్పొద్దని ఎవడన్నాడు? చెప్పు, 100 సార్లు చెప్పు, దానికి తగ్గట్టుగా బతికప్పుడు చెప్పు. అర్థమైందా? భార్య కూడెట్టకుండా ఐ లవ్ యూ అంటే అడుక్కు తినమనా? బట్టలు లేవో, తిండి లేదో, ఇల్లు లేదో, అనారోగ్యం వస్తే పట్టించుకోవడం లేదు, ఏమీ లేవు. రోజు తాగి రావడం, ఇంకా భార్య దగ్గర ఉన్న డబ్బులే పట్టుకెళ్ళిపోవడం, పేగల దాకా తాగడం, రావడం, ఇంటికి వచ్చి శుభ్రం పడుకోవడం, పొద్దున్న లేచి మళ్ళీ పోవడం, రాత్రికి వచ్చి ఐ లవ్ యూ అంటే ఎవరికి కావాలో దిక్కుమల్లి ఐ లవ్ యూ చెప్పండి. ఏ భార్య సంతోషంగా ఉంటుంది చెప్పండి అలాంటి భర్తతో? ఓన్లీ ఐ లవ్ యూ మాత్రమే చెప్తాడు మీ ఆయన. ఏమన్నాడు? ఏమివ్వడు, ఇంకేం ఉండదు. ఇంకా వాడి కోరికలు వచ్చినప్పుడు నీ శరీరాన్ని ఒక యంత్రంలాగా వాడుకుంటాడు, మళ్ళీ పక్కన పడేసి పోతాడు. అలాంటి భర్త కావాలని ఏ భార్య అయినా కోరుకుంటుందా? ఏ భార్య కోరుకోదు. అలాంటి దరిద్రపు భర్తలు మాకు వద్దనే అంటారు. అవునా కాదా? అవునా కాదా? కరెక్టే కదా నేను చెప్పేది? రైట్. సో ఇన్ ద సేమ్ సెన్స్ అదే దృష్టిలో పెట్టుకోండి. ఉదాహరణ మీకు బాగా అర్థమైతే దేవుడి సన్నిధికి వచ్చాం, హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమెన్. మళ్ళీ హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమెన్. ఏముంది? ఇంక ఇదే జీవితం అయితే ఎన్ని సంవత్సరాలని ఇదేనా? హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమెన్, అంతేనా? నేర్చుకునేది ఉండదా? పాటించేది ఉండదా? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించేది ఉండదా? ఆయన సత్యం కోసం బతికేది ఉండదా? ఆయన సత్యాన్ని వ్యాపింపజేసేది ఉండదా? మొన్న వారం మనం చెప్పుకున్నట్టుగా సువార్త పనిలో నీ పాదాలు సుందరంగా మారేది ఉండదా? ఎప్పుడు ఇంకేముంటుంది? ఏముండదు, ఇంకింతే. అలాగనుకుంటే ప్రభు పరలోకం నుంచి లోకానికి వచ్చి పాపుల్ని రక్షించడానికి రోడ్ల మీద తిరిగి వాళ్ళతో వీళ్ళతో ఉమ్ము లేపించుకొని, వాళ్ళతో వీళ్ళతో పిడుగుద్దులు గుద్దించుకొని, ఎందుకు పనికిరాని అనామకులు కూడా ఆయన గురించి దూషణ మాటలు మాట్లాడుతుంటే అవి విని భరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకొని ఈ లోకంలో ఉన్నాడో ఆయన. మీరు ఆలోచించండి ఒకసారి. మరి అదంతా ఎందుకు? ప్రభువా, నేను నిన్ను మహిమపరుస్తున్నాను, నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ఏంటి? నీవు నాకు అప్పగించిన పని. ఎస్, పని చేస్తూ నేను పరలోకపు తండ్రిని ఏం చేస్తున్నాను? మహిమపరుస్తున్నాను. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త చివరి అధ్యాయం, యోహాను సువార్త చివరి అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురుని ప్రభు చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను,
ఇక్కడ శిష్యులందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగారట. శిష్యులు ఉన్నారు కదా, అంటే మనం పోటీ ఎందులో పడాలి? ఎవరిని ప్రేమించడంలో. అది. కానీ సంఘాలు పోటీ ఎందులో పడతాయి చెప్పండి? ఎందులో పోటీ పడతాయి సంఘాలు? ఆడికంటే నేను బాగా పాట పాడాలి, వీడికంటే బాగా పాడాలి, అంతేనా? అందులోనే పోటీలు. అమ్మాయి బాగా పాడేస్తుందట, నేను ఇంకా బాగా పాడేయాలి, వాడికంటే బాగా స్టెప్పులు వేయాలి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో అయితే ఇంకా గట్టిగా మాడితే క్రిస్మస్కి వచ్చేటప్పుడు అందరికంటే మంచి చీర జగజిగిలాడిపోవాలి, దగదగలాడేయాలి, అద్దాలు ఉండాలి, దాని మీద కళ్ళకు గుట్టెత్తు ఉండాలి, మెరుపులు వచ్చేయాలి, ఉరుములు ఉరిమేయాలి అన్నట్టు. ఏంది నాకు అర్థం కాదు. పోటీ పడటంలో దేనికి పోటీ పడాలని బైబిల్ చెప్తోంది? ప్రభువుని ప్రేమించడంలో పోటీ పడండి, దానికి ఒక అర్థం ఉంది. అందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే అది పోటీ. అది అందరికంటే కంపేర్ అలాంటి ఆ విషయంలో పెట్టుకో పోటీ. అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆయన. శిష్యులు అందరిలో కంపేర్ చేసుకుంటే అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా సీమోను, పేతురు అని అడిగాడు. సో దానికి కదా మనం ఆలోచన చేయాల్సింది. ప్రభువా, నేను అందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను తండ్రి, అందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. అందులో ఉండాలి, మనకి స్పీడ్గా ఉండాలి. అక్కడ లేదు స్పీడు. పాటల్లో పోటీ మళ్ళీ మనోళ్ళకి. పాటలు అంటే ఏ పాటలు? ఈ పాటలు కాదు, కోడిగుడ్లు టమాటకాయలు పాటలు ఉంటాయి మనకి కొన్ని సంఘాల్లో. నిజం, వేలం పాటలు ఆడతారు, అందులో పోటీ. మళ్ళీ దేవుడి పాట రూపాయి. దేవుడి పాట ఎప్పుడు రూపాయే, అది పెరగదు. దేవుడి పాట రూపాయి, 10 రూపాయలు. ఈ మధ్య కొంచెం పెరిగినట్టుందిలే. 10 రూపాయలా? 10 రూపాయలా? 10 రూపాయలట. రేట్లు పెరిగినాయి కదా మరి, అందుకని దేవుడు కూడా రేటు పెంచారు. దేవుడి పాట ఎంత? 10 రూపాయలు. దేవుడి పాట 10 రూపాయలు అనగానే మరి అప్పారావు గారు లేచి నిలబడతారు, నాది 100 అంటారు. అంటే దేవుడి మీద ఎంత ఎక్కువ? 90 రూపాయలు ఎక్కువ. దేవుడిని దాటి 90 రూపాయలు ఎక్కువ పాడేశాడు అప్పారావు గారు. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? ఇప్పుడు దేవుడు గొప్పడా అప్పారావు గొప్పడా? మరి 90 రూపాయలు ఎక్కువ పాడాడు. ఇప్పుడు నేను అప్పారావుని గెలవాలని సుబ్బారావుని గెలవాలని వెంకట్రావుని గెలవాలని ఇంకో రావు, ఇంకా మొత్తం మీద ఆ పోటీ పెరిగిపోద్ది. అది కాదు. సంఘాలలో ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులు చేయడం కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పాటలో గెలువని లేదైనా, ఎక్కువ పాట పాడని లేదైనా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మంచి బట్టలు వేసుకుని రానలేదైనా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పెద్ద స్టార్ కట్ట అనలేదైనా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరి ఏం చేయమంటావు ప్రభు? నేను ప్రేమిస్తే ఏం చేయమంటావు అని అడిగితే ఆయన అంటున్నాడు చూడండి, సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు అన్నాడట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అంటే అన్నాడు, ఏమన్నాడు? ఐ లవ్ యూ మై లార్డ్. నీకు తెలుసు ప్రభువా, ఐ లవ్ యూ అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు వెంటనే నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాడట. చూసారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. అర్థమైందా? ప్రేమిస్తున్నాను అనగానే ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. అంటే ఎవరైనా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏంటి దాని అర్థం? నీ పని చేస్తానని. అంతే కదా మరి? అంతేనా? మరి అంతే. ఒక అబ్బాయి వచ్చి పువ్వు ఇచ్చాడంట. ప్రియా, ఐ లవ్ యూ ప్రియా, నీ కోసం చచ్చిపోతాను. నేను ఒకసారి కాదు 2 సార్లైనా చచ్చిపోతాను. అదే సినిమా డైలాగులు ఉంటాయి కదా, నీ కోసం 100 సార్లు సావడానికైనా సిద్ధం, 1000 సార్లు బతకడానికైనా సిద్ధం. గాలి మాటలు. సరే అవన్నీ తర్వాత చేద్దు కానీ ముందు నా కాలేజ్ ఫీజు 2,50,000 కట్టాలి, కట్టేయందంట. మళ్ళీ వస్తానే అన్నాడట. అప్పు పోటుకి ఇంకోళ్ళు తిరిగి వెళ్తాడు. ఎందుకంటే ఆ మాట, ప్రేమిస్తున్నానని చెప్పే మాట ఫ్రీ, అంతే కదా. 2,50,000 ఫీజు కట్టాలంటే అమ్మో అది కష్టం. అది మీ నాన్న కడతాడు. అది మీ నాన్న ఐ లవ్ యూలో అర్థం అది మీ అమ్మ కడద్ది. అది నిజమైన ఐ లవ్ యూ. ఆడు కట్టడు, గాలిగాడు. ఆడు 10 రూపాయలు పువ్వుకే ఖర్చు పెడతాడు. అర్థమైందా? మనకి ఏది నచ్చుతుంది? ఆ 10 రూపాయలు పువ్వుకి ఖర్చు పెట్టాడు నచ్చుతాడు. 2,50,000 నాన్న పాటలు పడి కట్టినోడు నచ్చడు. ఇన్ని ఫీజులు కట్టి నిన్ను కాలేజీలకి పంపించి నీకు బట్టలు కొని అన్ని
సౌకర్యాలు కల్పించి అన్నీ చేసిన వాళ్ళు ఏమో చివరికి ఎరిసైపోతారు. 10 రూపాయలు పువ్వు ఇచ్చినోడు అప్పుడైపోతాడు. ఐ లవ్ యూ అంటే 10 రూపాయలు పువ్వు ఇచ్చి సరిపెట్టేయడం కాదు, లేదా నీ నుంచి ఏదో 5 నిమిషాల సుఖం 10 నిమిషాల సుఖం ఆశించడం కాదు. జీవితాంతం నీ భారాన్ని భరించడం, నీ పని చేయడం, అలాగే నువ్వు అతని కోసం అతను నీ కోసం బతకడం. సో ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావా? ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పండి. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్ చెప్పండి గట్టిగా. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్ చెప్పండి, గట్టి చెప్పండి, అందరూ చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్, జీసస్ క్రైస్ట్. రైట్, గట్టి చెప్పారా? మీ అంతరాత్మ ఏమందో అడగండి, దాన్ని మీ అంతరాత్మ ఏమంటుందో అడగండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి పేతురు నిలబడ్డాడు. ఆ పేతురు స్థానంలో మీరు నేను మనందరం ఉన్నాం. ఆయన అడుగుతున్నాడు, నా బిడ్డ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సేమ్ క్వశ్చన్ నీకు నాకు మనందరికీ యేసుప్రభు అడిగాడు. యేసుప్రభు అడిగాడు, నేను కాదు, ఇంకెవరో కాదు. యేసుప్రభు నిన్ను అడుగుతున్నాడు నేరుగా, నాయన నా కుమారుడా నా కుమార్తె నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆయన. ఇప్పుడు నీ నుంచి ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది, గట్టిగా వచ్చింది, గట్టి చెప్పారు అందరూ కలిసి. ఏమని ఇచ్చారు ఆన్సర్ మీరు అందరూ? ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఐ లవ్ యూ, వీ లవ్ యూ అని చెప్పేశాం. అప్పుడు ఆయన అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా పని చేయి అంటాడు. అదొక్కటే అడక్కు ప్రభువా అంటాం మనం. ఏదైనా అడుగు ప్రభువా, ఆ ఒక్కటి అడక్కు ప్రభువా. ప్రేమిస్తాం అంతే ప్రభువా. చిత్రంగా ఉండవు అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు ఇలాంటివి లైఫ్లో కూడా. ఇప్పుడు ఎవరైనా మీరు పెళ్లి సంబంధాలకు వెళ్ళారనుకోండి, కుర్రాళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్ళారనుకోండి, అమ్మాయిని తీసుకురండి అనగానే అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మ ఏంటి కథ, అబ్బాయి నచ్చాడా అంటే చాలా నచ్చాడండి, నాకు ఓకే అండి అంది. ఓకే అంటే ఇంకేముందండి, ఇంకా లగ్గాలు ఎట్టేసుకుందాం అన్నారు. అప్పుడు అమ్మాయి లేదండి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడాలి అంది. అయ్యో దాన్నే ఉందమ్మా, ఆ పక్క పోయి మాట్లాడుకోండి అమ్మా అన్నారు. సరే ఇప్పుడు మాట్లాడుతూ అమ్మాయి చెప్పింది ఏమనంటే, ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం, బాగున్నారు మీరు, నాకు నచ్చారు, సో కాబట్టి మీతో తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే చిన్న షరత్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి నేను మిమ్మల్ని కలవగలనండి. అంటే 365 రోజుల్లో ఒక్కరోజు మీకు టైం ఇస్తానండి. అంటే ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయండి బయట, అవన్నీ పూర్తి చేసుకొని వస్తాను. సంవత్సరానికి ఒకసారి మాత్రం మీరు పండగకు వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది. తర్వాత మిగిలిన 365 రోజులు నెల నాకు ఇంత పంపాల్సి ఉంటుంది. నేను ఎక్కడున్నానో అడగకూడదు, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటూ ఉంటాను. మరి మనీ మాత్రం కరెక్ట్గా టైం 1వ తారీఖు వచ్చేస్తుండాలి. ఐ లవ్ యూ అండి. సంబంధం నడుస్తుందంటారా? నడుస్తుందా? సమస్య లేదు. అక్కడున్న జాంగ్రీ తిండో టీ ఇస్తే తాగడు. ఏమంటాడు, నీ మైసూరు పాక ముక్కకో నమస్కారం, నీ అరటిపళ్ళకో నమస్కారం, ఈ జాకెట్ గుడ్లకి, తర్వాత ఇంకేటి పెడతారు కదా పళ్ళేళ్ళు, అన్నింటికో నమస్కారం నీ తాంబూలాలకి. జీవితంలో మళ్ళీ మీ గడప దొక్కితే చెప్పుచ్చి కొట్టండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే నీ రిక్వైర్మెంట్స్ నీకు ఉన్నాయి, మరి అలాగే ఆయన రిక్వైర్మెంట్స్ కూడా ఆయనకు ఉన్నాయి. నీకోసం ప్రాణం ఇవ్వడం, నీకు పరలోకాన్ని ఇవ్వడం, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడం, యుగయుగాలు ఆనందించే నిత్య జీవితాన్ని నీకు స్వతంత్రించటం, ఆ మరుగైన మన్నా, ఆత్మీయ ఆహారం, అలాగే జీవవృక్ష ఫలాలు, వాటన్నిటిని నీకు వాగ్దానం చేయడం, నిత్యానందాన్ని నిత్య సంతోషాన్ని నీకు ఇస్తానని చెప్పడం, ఇలాంటి ఎన్నో లోకమును ఎంతో ప్రేమించిన ప్రభువు మన కోసం చేసినప్పుడు మనం తిరిగి ఆయన్ని ప్రేమించడంలో మాటతో సరిపెట్టేద్దామంటే అది నిజమైన భక్తి జీవితం కాదు. మాటతో సరిపెట్టేసేవాడు నిజమైన భక్తుడు కాలేడు. చాలామంది మాటలతో సరిపెట్టేస్తారు, చేతలే ఉండవు. అది నిజమైన భక్తి కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఎప్పుడు కూడా నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నా గొర్రెల్ని మేపు. అది రిజిస్టర్ అవ్వాలి, బాగా అది రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ సేమ్ క్వశ్చన్, కిందకి చదవండి. సెకండ్ టైం మళ్ళీ సేమ్ క్వశ్చన్, మరలా యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని 2వసారి అతనిని అడుగగా అతడు అన్నాడట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన మళ్ళీ అంటున్నాడు, నా గొర్రెల్ని కాయుమని చెప్పాను. పని అప్పగిస్తున్నాడు. ప్రేమిస్తే పని చేస్తా. ఏంటట? ప్రేమిస్తే ఏం చేస్తా? పని చేస్తా. పని చేస్తే ప్రేమించినట్టు లెక్క.
పని చేయని వాడు ప్రేమించినట్టు కాదు. అర్థమైందా? నా గొర్రెల్ని కాయుమని చెప్పాను. మళ్ళీ కొద్ది నిమిషాలు ఆగి మూడవసారి ఆయన మళ్ళీ అంటున్నాడట, యోహాను కుమారుడు అయిన సీమోను అని ప్రేమిస్తున్నావా? మళ్ళీ అడిగాడు. రిజిస్టర్ అవ్వాలి బలంగా, రిజిస్టర్ చేయటానికి ఆయన మాట్లాడుతున్నాడు. అని ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడేమంటున్నాడట మళ్ళీ సీమోను? అందుకు పాపం వ్యసన పడ్డాడంట. అన్నిసార్లు అడగకూడదేమో మరి, విసుగొచ్చింది. అన్నిసార్లు అడిగినందుకు ఏమొచ్చింది? విసుగొచ్చింది. వ్యసన పడి ఏమంటున్నాడట, ప్రభువా నీకు అన్నీ తెలుసు కదా ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు అంటున్నారు మళ్ళీ, నా గొర్రెలను మేపు. పదే పదే రిజిస్టర్ చేస్తున్నారు ఆ విషయాన్ని. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం వస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా అదే సమాధానం చెబుతున్నారు. నువ్వు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా పని చేయి. నా పని చేస్తే నన్ను మహిమపరిచినట్టు, నేను నీకు అప్పగించిన పని నేను నమ్మకంగా చెయ్యాలి. అలా చేస్తేనే నన్ను నీవు మహిమపరిచినట్టు. నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే నువ్వు నన్ను మహిమపరిచినట్టు కాదు. మాట వినటం అనగానే చెప్పిన పని చేయడం. పొలానికి వెళ్ళమన్నాడట, తోటకి. ఒకడు పోతాను అన్నాడట, పోలేదట. ఒకడు పోను అన్నాడట, పోయాడట. ఎవరు మాట విన్నట్టు చెప్పండి ఇప్పుడు? పోతాను అన్నవాడు మాట విన్నట్ట? పోతాను అన్నవాడు మాట విన్నట్ట? ఆ సందర్భంలో విన్నట్టు కనబడుతుంది కానీ విన్నట్టు కాదది. పోను అని చెప్పి పోయాడు చూడండి, వాడు మాట విన్నట్టు. అంటే ఎవరు పని చేస్తారో వాళ్ళు దేవుని మాటకు లోబడుతున్నారు, ఎవరు పని చేస్తారో వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు, ఎవరు పనిలో వాడబడుతున్నారో వారు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నట్టు. పనిలో వాడబడని వాడు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నట్టు కాదు కదా. వాడు చీటర్, వాడు మోసం చేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. మనం కూడా అబద్ధికులుగా మిగిలిపోదామా? సాతాను నేచరా మంది? సాతాను నేచరా కాదు కదా. మనం అబద్ధికులం కాదు, మనం మోసగాళ్ళం కాదు. దేవుని పని కొరకు నియమింపబడిన వారము, నిర్ణయింపబడిన వారము. ఆయన చిత్తమును జరిగించడానికే మనకి దేహం ఇవ్వబడింది. యేసుప్రభు వారి దేహం ఆయనకి ఎందుకు ఇవ్వబడింది? ఆయన కోసమా, దేవుని కోసమా? యేసుప్రభు వారి దేహం ఎవరి కోసమట? ఆయన కోసమా, దేవుని కోసమా? దేవుని కోసం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు తండ్రి, బలులు అర్పణలు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. శరీరాన్ని పొందుకొని నీ చిత్తం నెరవేర్చడానికి అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చాయి, లోకంలోకి వచ్చాయి. లోకంలోకి నేను ఎందుకు వచ్చానంటే ఈ యంత్రంతో, ఈ బాడీతో నీ చిత్తం నెరవేర్చాను. బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన శవాలు ఏ పని చేయలేవు, బతుకున్న మనుషులే ఏ పనైనా చేయగలరు. కానీ మనుషుల్ని ఎలా నమ్మింపజేశారంటే, చచ్చిపోయినోడు వచ్చి నీకు ఏదో కీడు చేస్తాడని నమ్మింపజేశారు. కీడు చేసేతో అందరూ ఇళ్ళే బతుకున్నోళ్లే. చచ్చినోడు ఎవడో మనకి ఏ కీడు చేయడు, చచ్చినోడు అక్కడితో పోయాడు. మనకి నిజంగా కీడు చేసేది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి కీడు చేసేది? బ్రతుకున్నోళ్ళు చేస్తారు కీడు. చనిపోయినోడు ఏ కీడు ఎప్పటికీ చేయలేడు. చనిపోయిన వారి వల్ల ఏ కీడు ఎప్పటికీ జరగనుగాక జరగదు. ఒకవేళ కీడు చేయదలిస్తే ఎవరు చేస్తారు కీడు? నీకు బ్రతుకున్నోళ్ళు చేస్తారు. కానీ మనుషుల్ని ఎలా నమ్మింపజేశారు? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి నీకు ఏం చేస్తారని నమ్మింపజేశారు? కీడు చేస్తారు. అందుకే మనం బతుకున్న వాళ్ళకి భయపడాలా, చచ్చిపోయిన వాళ్ళకి భయపడాలా? చచ్చిన సింహము కంటే బ్రతుకున్న కుక్క మేలు అన్నాడు. ఇప్పుడు సింహాన్ని, చచ్చిన సింహాన్ని అక్కడ పడేసాం, బతుకున్న పిచ్చి కుక్కను అక్కడ పెట్టాం. దేనికి భయపడతావు? సింహానికి భయపడతావా, పిచ్చి కుక్కకు భయపడతావా? బతుకున్న పిచ్చి కుక్కకు భయపడాలి. చచ్చిపోయిన సింహం మనల్ని ఏమీ చేయలేదు. కానీ రూల్గా మాట్లాడితే సింహం పవర్ఫుల్లా, ఈ పిచ్చి కుక్క పవర్ఫుల్లా? సింహమే పవర్ఫుల్. బతుకుంటే సింహానికి భయపడాలి, బతుకుంటే కుక్కకి భయపడాలి. చచ్చిపోతే సింహానికి భయపడక్కర్లేదు, చచ్చిపోతే ఈ పిచ్చి కుక్కకి భయపడక్కర్లేదు. అంటే నువ్వు భయపడితే నీకు కీడు చేసేది మనుషులే తప్ప చచ్చిపోయిన వాళ్ళు ఏ కీడు చేయలేరు. చచ్చిపోయిన వాళ్ళు ఏ పని చేయలేరు. వాళ్ళకి భూమి మీదకి ఏ పని లేదు. వాడు ఎంత గొప్పోడైనా నేను ఏమీ చేయలేడు. చావు తర్వాత వాడి గొప్పతనం కూడా మట్టిలో కలిసిపోద్ది. వాడెంత క్రూరుడైనా, వాడెంత శాడిస్ట్ అయినా, వాడెంత మూర్ఖుడైనా, వాడెంత దుర్మార్గుడైనా, వాడెంత ద్రోహైనా, వాడెంత ప్రమాదకరమైన వ్యక్తి అయినా సరే చనిపోయిన తర్వాత వాడు ఏమీ చేయలేడు. ఇన్ ద సేమ్ సెన్స్ చనిపోయిన తర్వాత నువ్వు నేను కూడా ఏమీ చేయలేం.
మంచి చేయలేము, చెడు చేయలేము. మంచి చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి, చెడు చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి. ఈ దేహం పని చేయుటకు నీకు ఇవ్వబడినటువంటి సాధనం. ఏంటిది? పని చేయుటకు నీకు ఇవ్వబడినటువంటి సాధనం. దేవుని పనిలో వాడటానికి దేవుడిచ్చిన సాధనం ఈ దేహం. ఈ దేహంతో దేవుని పని జరిగించాలి, ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం ఉందో లేదో చూడండి. ఆ మాట నేను అబద్ధం చెప్పేస్తున్నానేమో. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ఉందో లేదో చూడండి. ఆ మాట చూడండి, ఉందా? కాబట్టి సహోదరులారా చదవండి, అందరు తీయాలి బైబిల్. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేయాల్సి వచ్చిందట? బతిమాలుతున్నాడట, బతిమాలుకోవాల్సి వచ్చిందట. ఇలాంటి సేవ మీకు యుక్తమైంది. అర్థమైందా? ఇలాంటి సేవ మీకు యుక్తమైంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే క్రియల్లో చూపించాలి, కనపరచాలి. ఐ లవ్ యూ అంటే దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఆయన పనిలో వాడబడాలి, ఆయన పరిచర్యలో వాడబడాలి, ఆయన చిత్తం నీ జీవితకాలంలో నెరవేరాలి. అప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టు లెక్క. బాగా అర్థం చేసుకోండి, భక్తులు ఎవరు కూడా ఫోర్స్ చేయబడలేదు దేవుని చేత. వాళ్ళంతటా వాళ్ళే సంసిద్ధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయన పని చేశారు. ఎవరిని ఫోర్స్ చేయలేదు, ఆయన ఎవరిని ఫోర్స్ చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు మరియ ఉంది, దేవదూత కనబడింది. ఇప్పుడు ఆయన పనిలో ఆమెకు సాధనంగా వాడబడాలి. ఎందుకంటే ఎప్పుడో ఉంది ప్రవచనం, కన్యక గర్భము ధరించి కుమారుని కనాలి అనే ప్రవచనం అయితే వ్రాయబడింది. అక్కడ పేరు మెన్షన్ చేయలేదు, ఎవరో ఒక కన్య అంతే. ఎప్పుడో వ్రాయబడింది ప్రవచనం. ఆ ప్రవచనానికి దేవుడు ఎన్నుకున్న ఆమె మరియా. ఇప్పుడు మరియ దగ్గరికి పిలుపు వచ్చింది, అమ్మా దేవుడు ఆ ప్రవచనాన్ని నీ ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆర్ యు విల్లింగ్ ఆర్ నాట్? నువ్వు రెడీగా ఉన్నావా లేవా? ఈ పని చేస్తావా తల్లి అని అడిగాడు దేవదూత వచ్చి. అప్పుడు ఆప్షన్ ఎవరిది? మరియది. బలవంత పెట్టబడిందా? నువ్వు చచ్చినట్టు ఈ ప్రవచనం నీ గురించే రాయబడింది కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు చెయ్యాలి. ఇప్పుడు అంత బలవంతంగా చేయించుకోవాలనుకున్నప్పుడు అడిగే పని కూడా లేదుగా, అవునా కదా? ఇప్పుడు బలవంతంగా ఆమె గర్భంలో ఆయన శిశువును పుట్టించాలి అనుకుంటే అడిగే పని ఉందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు దేవుని శక్తి ముందు మనల్ని అడగడం ఏముంది? అసలు మన పర్మిషన్ ఏముంది? ఆయన ఇష్టం. మనం చంపాలంటే చంపొచ్చు, పుట్టించినోడికి చంపే అధికారం కూడా ఉంది కదా. పుట్టించినోడికి గిట్టించే అధికారం ఉంది. మనకు పెట్టేది ఆయనే, మనకు ఊపిరిచ్చేది ఆయనే, మన జీవితాన్ని నడిపించేది ఆయనే. అలాంటి ఆయనే మనల్ని పర్మిషన్ అడుగుతున్నాడంటే దట్ ఈస్ కాల్డ్ లవ్. దేవుడు ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు, స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం. అమ్మా ఇదిగో ప్రవచనం అయితే ఉంది తల్లి, మరి నువ్వు చేస్తావా? నీ ద్వారా నెరవేర్చబడాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే అప్పుడు ఆమె అంటోంది, నీ దాసురాలను ప్రభువా, నేను నీ దాసురాలను, నువ్వేమనుకుంటే అది నా జీవితంలో జరిగించు. అందుకే నేను పాటలో రాశాను, కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము, ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము. మరి అంతే కదా, సాహసమా కదా? అయ్యో భయంకరమైన సాహసం, ఊళ్ళో పరుగు పోద్ది. ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అందామే. దట్ ఈస్ కాల్డ్ లవ్. మరియా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తుంది. ఆయన పనికి ఒక సాధనంగా వాడబడ్డానికి ముందుకు వచ్చింది. నిజంగా ఆమె సాహసం మామూలు సాహసం కాదు. ఎవరు ఒప్పుకుంటారండి? ఆల్రెడీ ఒక క్రిస్మస్ మెసేజ్లో 2 అమ్మాయిలు వేదిక మీదకి పిలిచాను. ఎక్కడ ఏలూరు దగ్గరలో అనుకుంటా, అంతేనా, విజయవాడ దగ్గరలో ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. వేలాది మంది ప్రజలు వచ్చారు. నేను స్టీవెన్సన్ గారు ఉన్నాం వేదిక మీద. 2 అమ్మాయిలు పిలిచాను వేదిక మీదకి. పిలిచి క్యాజువల్గా అడిగా, అమ్మ పెళ్ళయిందా? అవ్వలేదన్నయ్య. చేసుకుంటారా? చేసుకుంటాం అన్నయ్య. ఎప్పుడు చేసుకుంటారు అంటే సెటిల్ అవ్వాలన్నయ్య, ఇంకా సెటిల్ అయ్యాక చేసుకుంటాం అన్నయ్య. సరే మంచిది. ఇప్పుడు మీకు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. దేవుడు ఈ రాత్రి ప్రత్యక్షమై, దూత ప్రత్యక్షమై, అమ్మ నీ గర్భంలో నుంచి ఒక శిశువును పుట్టించాలనుకుంటున్నానమ్మా, పెళ్లి కాకుండా నీకు బిడ్డ పుడతారమ్మా, నువ్వు రెడీయా అని అడిగితే ఏమంటారమ్మా అని చెప్పాను. రెడీ అమ్మా, ఆమె నన్ను అన్నాను. బాబోయ్ మేము అన్నయ్య అంటున్నారు.
మేము అనలేము. అంటే కష్టం అన్నయ్య, అలాంటివి ఒప్పుకోవడం కష్టం. ఎందుకంటే చాలామందితో మాట్లాడాలి. ఎప్పటికీ పడుతుందండి మరియా, ఎప్పటికీ స్టిల్ ఎప్పటికీ ఆనాడు ఆమె ఒప్పుకున్న దానికి ఎప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా కొంతమంది నీచులు సినిమాలు తీశారు. ది డావిన్సీ కోడ్ అనే మూవీ వచ్చింది. ఎప్పటికీ చాలామంది పిచ్చి కోతలు కూస్తూనే ఉన్నారు, పిచ్చరాతలు రాస్తూనే ఉన్నారు. రోమా సైనికుడితో పోయి బిడ్డను కన్నదని ఒక నీచుడు రాస్తాడు. దైవ భయం ఉండదు వాడికి. నిన్నగాక మొన్న పుట్టాడు, 2000 సంవత్సరాల కిందట ఏం జరిగిందో వాడికి తెలీదు. లేఖనాల్లో ఏముందో అర్థం చేసుకోడు. మరియ గురించి తప్పుడు రాతలు రాస్తాడు, తప్పుడు సినిమాలు తీశారు. ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు, కూస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందంటే పరిశుద్ధాత్మ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇలాంటివి నా నోటితో చెప్పకూడదు కూడా. వాళ్ళ ఫలితం పొందుకొనుదురుగాక. త్వరలో వాళ్ళు ఫలితం పొందుకుంటారు. ఎందుకంటే దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందు, రాబో యుగమందు పాపక్షమాపణ ఉండదు. సో ఇంత నీచంగా, ఇంత హేళనగా మరియ గురించి మాట్లాడుతున్న మూర్ఖులు, నీచులు, వాళ్ళ క్రింద ఎంత నలుపు ఉందో వాళ్ళు చూడరు. అవన్నీ వాళ్ళకి పవిత్రంగా కనబడతాయి. ఆ పాపిష్టి పనులు, ఆ నీచమైన పనులు, ఆ దరిద్రపు పనులు కూడా వాళ్ళకి పవిత్రంగా కనబడతాయి. మరియ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా హేళనగా, నీతి మాలిన మాటలు మాట్లాడతారు. ఆమె పవిత్రురాలు, ఆమె పవిత్రురాలు. ఎక్కడ కూడా ఆమె తప్పుడు పనులు చేసినట్టుగా గ్రంథం చెప్పలా. ఎక్కడ పాపిష్టి పనులు చేసినట్టుగా గ్రంథం చెప్పలా. ఆమె భర్త అనుమానిస్తే ఆ భర్తకు కూడా దేవుడు వచ్చి చెప్పాడు, దూత వచ్చి చెప్పింది, నీ భార్యను అనుమానించుకో, ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు. దేవుడు ఆమెను ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. ఆయన ఆత్మరూపి అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు. ఆమె గర్భం గుండా శిశువు ఈ లోకానికి వస్తాడు. ఇది దేవుని వలన జరిగిన కార్యమే తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా చెడ్డ కార్యం కాదు, లోక సంబంధమైన కార్యం కాదు అని చెప్పగానే ఆమెను ఏలుకున్నాడు, తీసుకున్నాడు. బిడ్డ పుట్టేంత వరకు ఆమెను ఎరుగకుండెను అని గ్రంథంలో వ్రాయబడింది. అంటే ఇన్ని నిందలు, అవమానాలు భరించాలని తెలిసి కూడా ఆమె ఒప్పుకుంది అంటే అది కదా ప్రేమంటే. అది కదా ప్రేమంటే. అది ప్రేమంటే. నాకు ఎన్ని నిందలు వచ్చినా పర్లేదు, నాకు ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదు, ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తం నా బ్రతుకులో నెరవేరునుగాక. అంతే, దాని అర్థం అదే. ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తం నా దేవా, నీ చిత్తం నా బ్రతుకులో నెరవేరునుగాక. ఎవరు ఒప్పుకుంటారండి? ఏ అమ్మాయి ఒప్పుకుంటుందండి ఇన్ని భరించాలంటే? జీవితకాలం అంతా నిందమొయ్యాలి. ఆ పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు, పుట్టిన బిడ్డ నీకు ఎలా పుట్టాడో తెలీదు అనే మాటలు మామూలుగా ఉంటాయేంటి? ఈ రోజుల్లోనే ఇంత హైటెక్ యుగంలోనే చిన్న 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 విషయాలకే బతకనివ్వట్లేదు సూటిపొడి మాటలతో మనుషుల్ని, ఈ హైటెక్ యుగంలో. మరి 2000 సంవత్సరాల కిందట పూర్వకాలంలో ఆ పల్లెటూళ్ళలో పరిస్థితులు ఎలా ఉండుంటాయో ఒకసారి మీరు అంచనా వేయొచ్చు కదా. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని, అది యూదుల్లో తప్పు జరిగితే రాళ్లతో కొట్టి చంపేస్తారు, అలాంటి ధర్మశాస్త్రం ఉంది అక్కడ, కఠిన చట్టాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె సిద్ధపడి ఒప్పుకొని ప్రభువుకు జన్మనిచ్చిందంటే ఆమె గొప్పతనాన్ని మనం వర్ణించడానికి మన జీవితం సరిపోదు. అది రియల్ లవ్, అది నిజమైన ప్రేమ. అది కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని అంతగా ప్రేమిస్తే భక్తులు చేసినటువంటి అలాంటి త్యాగాలు, ఆ సాహసాలు మన జీవితాల్లో కూడా కనబడాలి. అర్థమైందా? ఒక మరియను గుర్తు చేసుకుంటుంటేనే అమ్మో ఇంత గొప్ప స్త్రీమూర్తి ఆవిడ అనిపిస్తుంది. నిజమే, ఆవిడ చాలా గొప్ప స్త్రీమూర్తి. కన్యగా ఉన్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం సామాన్యమైనది కాదు. దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన నా జీవితంలో ఆయన ఏం కోరుకుంటే అది నేను చేయాలి అనే సంపూర్ణ విధేయత కనపరిచింది. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. కేవలం స్తుతులు స్తోత్రాలు సరిపోవు. అలా ఎంతమంది ఉన్నారో భక్తులు, ఎంతమంది ఉన్నారో. బాప్తిస్మిచ్చి యోహాను, నువ్వు అడవుల్లో ఉండాలి, అందరూ తిన్న భోజనం నువ్వు తినకూడదు, అందరూ తిని బట్టలు నువ్వు కట్టకూడదు, నువ్వు అడవుల్లో బతకాలి, దేవుని కోసం పని చేయాలి, ఆయన కోసం ప్రవక్తగా మార్గం సరళం చేయాలి. ఉన్నాడు అలాగే, కష్టపడ్డాడు అలాగే, శ్రమపడ్డాడు అలాగే. భక్తులందరూ అలాగే ఉన్నారు. మరి మనం భక్తులు అని చెప్పుకుంటూ మనకు నచ్చినట్టుగా బతికితే అది నిజమైన భక్తి కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా,
దేవుణ్ణి నిన్నుకున్నాడు. లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అలా రోడ్ల మీద పోతా ఉంటారు తప్ప సత్యానికి దగ్గర ఎవరు. కానీ నువ్వు ఒక్కదానివే వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోకంలో కలిసిపోలేవా? పోవచ్చు, కానీ నువ్వు పోలే. ఎందుకు పోలే? దేవుని యందు నీకు భయం ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది. దాన్ని ఇనుమడింపజేసుకోండి. నిజంగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఆయన నిన్ను ఏ విషయంలో విడువడు, ఎడబాయడు. నీ కుటుంబాన్ని విడువడు, ఎడబాయడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయనను నమ్మి ఆయన కొరకు బ్రతుకుతున్నవారు విడువబడుట ఎప్పుడూ జరగలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన కృప, ఆయన కనికరం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచిన వారి కుటుంబం విడువబడుట, భిక్షమెత్తుట. నేను ముసలివాడనే ఉంటిని, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను ఎప్పుడు చూడలేదన్నాడు 37వ కీర్తనలో. నేను ఎప్పుడు చూడలేదు. నీతిమంతులు విడువబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ. నేను ముసలాన్ని అయిపోయాను, ఇప్పటివరకు ఎంతోమంది జీవితాలను చూశాను నా జీవిత యాత్రలో, కానీ ఇంతవరకు నేను అలాంటి సంఘటన చూడలేదు అన్నాడంటే మీరు దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోండి, అన్నీ అవే వస్తాయి. ఆయనను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను అని వాగ్దానం ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. వారు నన్ను ప్రేమించుచున్నారు కనుక నేను వారికి ప్రతిఫలం ఇచ్చేదను. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని గట్టిగా సాక్ష్యం ఇచ్చాడు. మరి ప్రేమించడం అంటే అర్థం ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మనం. మాటతో కాదు, నాలుకతో కాదు. దేహం ఇవ్వబడింది, ఈ దేహంతో దేవుని పని చేయండి, అదే దేవుని ప్రేమించడం అంటే. ఈ దేహంతో దేవుని కొరకు బ్రతకండి, అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఈ దేహంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. అంతేగాని మాట దేవుడికిచ్చి హృదయం సాతానికిస్తే, మాట దేవుడికిచ్చి శరీరం సాతానికిస్తే అది దేవుణ్ణి ప్రేమించడం లెక్కలోకి రాదు. కాబట్టి ఎక్కడైనా మారదాం. చాలామంది అంటారు చాలా కష్టమండి మారడం, చాలా సులువు. నేను అంటాను చాలా సులువు. మీకంటే ఎక్కువగా లోకంలో బ్రతికిన వ్యక్తిని నేను కూడా. నాకు తెలుసు లోకం ఎలా ఉంటుందో, లోకాశలు ఎలా ఉంటాయో, లోక సంబంధమైన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు, దుష్ట సాంగత్యం ఎలా ఉంటుందో కూడా తెలుసు. కానీ వాటన్నిటిలో నుండి పౌలు భక్తుడు బయటికి రాలేదా? పూర్వ హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, అలాంటి ప్రధాన పాపినైన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, మీ మధ్యలో నిలబెట్టాడని పౌలు సాక్ష్యం ఇవ్వలేదా? యవనస్తులు చెప్పండి, ఇవ్వలేదా? ఇచ్చాడుగా. మరి మనం ఏమైనా పౌలు కంటే మించిపోయామా? పౌలు కంటే గొప్పోళ్ళమా? కాదు కదా. సో మనం కూడా దేవుని కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంటే బ్రతకొచ్చు, ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు, ఆ సంతోషాన్ని అనుభవించవచ్చు, ఆ విధంగా ఆయన ద్వారా దీవించబడవచ్చు, ఆశీర్వదింపబడవచ్చు. ఆయన పనిలో ఉండండి. నేను మరలా చెప్తున్నా, మండుతున్న కట్టెల్లో ఉన్నవాడు నిత్యం మండుతూ ఉంటాడు. ఆరిపోయే కట్టెల్లో పడిపోయిన వాడు కూడా ఏమైపోతాడు? ఆరిపోతాడు. ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన గడియ. ఒక మరి అలాగైతే మంచి నిర్ణయం తీసుకుందో, ఒక సుమయోను చిన్నోడేం కాదు, బాగా వృద్ధుడైపోయాడు, శరీరం చాలా ఇబ్బంది పెడుతుంది, ఆయాసం, దుఃఖం, ఎప్పుడు చచ్చిపోవాలా అన్న కోరిక ఉంది, కానీ చావు రాట్లా. చావు కోసం ఎదురు చూస్తున్నాడు మహానుభావుడు, బాగా వృద్ధుడైపోయాడు, కానీ చావు రాట్లా. కానీ ఆయనకు వాగ్దానం అయితే ఉందట. ఆ వాగ్దానం ఏంటంటే, నువ్వు మెస్సియాని చూడకుండా చచ్చిపోవు, నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా మెస్సియాని చూసే చచ్చిపోతావు అని వాగ్దానం ఉంది. చాలామంది పిల్లలు వస్తున్నారు, దేవుని స్వరం వినబడట్లేదు, ఈయనకి చావు రావట్లేదు. వయసు చూస్తే మీద పడిపోయింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చావు అంటే అందరికీ భయం, కానీ వన్ ఫైన్ డే మనం దేన్ని కోరుకుంటాం తెలుసా? చావును కోరుకుంటాం. ఎప్పుడు నీ చెయ్యి నీ నోటి దాకా వెళ్ళటానికి మొరాయిస్తున్నప్పుడు, నీ చెయ్యి కంచం దగ్గర నుంచి నీ నోటి దాకా వెళ్ళడానికే మొరాయిస్తున్నప్పుడు, నీ కాలు నిన్ను బాత్రూమ్ దాకా తీసుకెళ్ళటానికి ఇబ్బంది పెడుతున్నప్పుడు, పడుకుందామని మంచి మంచం మీద తలవాల్చిన నిద్ర నీ దరి చేరనప్పుడు, ఒకవేళ ఏదైనా దొరికిందని తిందాం అనుకున్నా అది నీలో అరిగి చావనప్పుడు,
కళ్ళు కనబడనప్పుడు, చేతులు వణుకుతున్నప్పుడు, పక్క నుంచి నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నప్పుడు, నా అనుకున్న వాళ్ళే నిన్ను చేదరించుకుంటున్నప్పుడు, అసహించుకుంటున్నప్పుడు, మంచం మీదే ఈ జీవితం అంతా ఇక గడపాలి అనే చేదు నిజం జీర్ణం కానప్పుడు అప్పుడు అనిపిస్తుంది, తండ్రి ఇక చాలు, తండ్రి ఇక చాలు, నీ చిత్తమైతే నన్ను తీసేసుకో, నీ చిత్తమైతే నన్ను తీసేసుకో అని ప్రార్థించే రోజులు వస్తాయి. అందుకే అన్నాడు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. చాలామంది ఉంటారు అలాంటి ముసలాళ్ళు. ఇంతమందిని చూశాను. మంచాల మీద ఉంటారు, ప్రార్థన చేయమంటారు, బాబు దేవుడు తీసుకుపోయేలా ప్రార్థన చేయి బాబు అని అడిగింది నన్ను ఒక ఆవిడ. నాకు కన్నీళ్ళు వచ్చాయి. అయ్యో పాపం మా అమ్మగారు ఎలా అడుగుతున్నారు. నిజమే అడిగింది ఒక ఆవిడ, బాబు నాయన దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్ళిపోవాలి బాబు ఆయన సన్నిధికి, నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను బాబు, అలా ప్రార్థన చేయి బాబు నా కోసం, స్వస్థపరచమని అడగట్లేదు ఆవిడ. ఇంకేం స్వస్థత, ఏం కావాలి? ఇంక స్వస్థత పడితే మాత్రం. ఇంకా ఆ వయసులో స్వస్థత ఏంటండి, 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేసాక స్వస్థతలు కాదు. ఇంకా ఆ టైంలో కావాల్సింది ఏం కావాలి? బాబు ఇదిగో మీ చేతులు పట్టుకు అడుగుతున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవాలి నాయన, నువ్వు దేవుని సేవకుడు కదా, నా పక్షాన ప్రార్థన చేయను ఆయన అని అడిగే ఆ స్వరం విన్నప్పుడు నాకు వెంటనే రీలు పడింది. ఏదో ఒక రోజు ఇలాగే నేను కూడా ఉంటాను కదా, ఉంటాను, ఏదో ఒక రోజు ఇలాగే ఉంటాను. అప్పుడు నా పలుకుబడి చెల్లదు, ఎందుకంటే పవర్ లేదు మన దగ్గర. ఎప్పుడైనా పవర్ ఉంటేనే విలువ, పవర్ పోతే విలువ ఉండదు, ఎవరికి ఉండదు, రాజకీయ నాయకులకి ఉండదు. అందుకే వాళ్ళు పవర్ కోసం కొట్టు చేస్తారు. కుర్చీ దిగితే కుక్క కూడా అవసరం చూడదు. అందుకే ఎప్పుడు దేని మీద ఉండాలనుకుంటారు? అమ్మో ఏం పోయినా పర్లేదు, చివరికి ప్రాణం పోయినా పర్లేదు, కానీ పోయే ప్రాణం కూడా కుర్చీ మీద పోవాలనుకుంటారు. పదవి పోతే విలువ ఉండదు, అలాగే పవర్ పోయినా విలువ ఉండదు. కొన్నాళ్ళకి మనకి పవర్ పోద్ది, వీక్ అవుతున్నాం ఆల్రెడీ తెలిసిపోతుంది. మీకు చెప్తుంది మీ బాడీ, చెప్పట్లా? చెప్తుందా? పవర్ తగ్గుతుందా తగ్గట్లేదా? చెప్పండి. ఛార్జింగ్ తగ్గుతుందా? ఛార్జింగ్ తగ్గుతుందనడానికి సంకేతాలే తెల్ల జుట్టు రావడం, నల్ల జుట్టు పోవడం. అయినా రంగేసి కప్పుతాం. ఎన్నాళ్ళు కప్పుతాం? కొన్నాళ్ళే. కప్పుకో, లోపల మామూలే. సరే రంగేసి కప్పినా బొక్కలకి ఏం రంగేస్తావు? మెత్తగా అయిపోయి మడతలాడుతుంటాయి. ఈ మడతలు సరిచేద్దామని ఇస్త్రీ పెట్టేడతావా ఏంది? నువ్వు ఇస్త్రీ పెట్టేటినా నలిగిపోయిన చొక్కాకి ముడతలు పోతాయేమో, కానీ ఒంటి మీద ముడతలు పోవు. అయ్యో చేస్తున్నారట ఆపరేషన్, ఎలా లాగిపెట్టి కుట్లు వేస్తున్నారట. ఇక్కడ వచ్చినాయి అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి, కానీ కొంతకాలమే. ఇప్పుడు ఎంత లాగుతాం, లాగే కొలది సాగుద్ది. అది నువ్వు లాగి కుట్లు వేయించుకున్న కొలది మళ్ళీ అది ఏమవుతుంటుంది? సాగుతూ ఉంటుంది. ఇంక మెయింటైన్ చేసి 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 కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వచ్చి ఏదో జీవితం అనిపిస్తుంది. ఇంతకీ నేను ఇంత కష్టపడేది ఎందుకు, ఈ చుట్టూ చూసే వాళ్ళని మెప్పించడానికి కదా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంక సిరాకు వచ్చి వదిలేస్తాం. సో కాబట్టి పోయే జీవితంలో మనం ఎలా బ్రతకాలో నిర్ణయించుకుంటే దేవుని కృప కాపుదల ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఉన్నంతకాలం దేవుని కోసం బతకాలి, పోయేటప్పుడు ఆయన సన్నిధికి పోవాలి. చెప్పండి, ఉన్నంతకాలం. నేను చెప్పినట్టు చెప్పండి, ఉన్నంతకాలం దేవుని కొరకు బ్రతకాలి, పోయేటప్పుడు ఆయన సన్నిధికే పోవాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఉన్నంతకాలం నువ్వు నేను దేవుని కోసం బతకాలి, పోయేటప్పుడు ఎక్కడికి పోవాలి? ఆయన సన్నిధికే పోవాలి. ఆయన సన్నిధికే పోవాలి. ఆయన సన్నిధి తప్ప నాకు వేరే ఏమొద్దు. అక్కడ వృద్ధాప్యం లేదు, అక్కడ రోగాలు లేవు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ వ్యాధులు లేవు, బాధలు లేవు, శోధన లేదు, సాతాను లేడు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, చింత లేదు, ఏమీ లేదు. మరి ఏముంది అక్కడ? నిత్యానందం ఉంది, నిత్య సంతోషం ఉంది, నిత్య జీవితం ఉంది, యుగ యుగాల పరిపూర్ణతలో ప్రభుతో పాటు ఉండిపోబోయేటువంటి గొప్పదైన దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. అది కావాలి మనకి. అది కావాలంటే ఈ చిన్న జీవితాన్ని దేవుని కోసం డిపాజిట్ చేయాలి. అది కావాలంటే ఈ చిన్న జీవితాన్ని ఎవరి కోసం డిపాజిట్ చేయాలి? దేవుని కోసం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కొంత కడితే నువ్వు సచ్చాక ఎంత ఇస్తావు అంటారు. అది ఎవరికి? నీకా, నీ కుటుంబానికా? నీ కుటుంబానికి మంచిదే, అదేం తప్పు కాదు. నేను అంటాను, అసలైన లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది.
ఇక్కడ నువ్వు దేవుని కోసం ఈ చిన్న జీవితంలో చిన్నగా బతికితే ఆయన కోసం అక్కడ నీకు యుగయుగాల జీవితాన్ని డిపాజిట్ చేసి పెట్టాడు ఆయన. సో దట్ ఈస్ ద రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాను నేను. సో కాబట్టి దేవుని కొరకు బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, ఆయన చిత్తానుసారంగా జీవించండి, ఆయన పనిలో వాడబడండి. అంతే తప్ప దేవుని పని ఉందండి మేము మాత్రం రావండి అంటే అది మంచి పద్ధతి కాదు. అలా అనుకో. అపోస్తలు అందరూ అలాగ అనుకుంటే ఈరోజు ఇక్కడ సంఘం ఉండేదా? అపోస్తలు అలా అనుకోలేదు కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ సంఘంగా సమకూర్చబడుతున్నాం కదా. ఏమైనా రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. అవునా? వాళ్ళు కష్టపడ్డారు, మనం దీవించబడ్డాం. మనం కష్టపడితే మన తర్వాతి తరాలు దీవించబడతాయి, మనం కష్టపడితే మన తర్వాతి తరాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకు మనం మూర్ఖత్వంతో నిండిపోవాలి? సో కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ, అక్క చెల్లెమ్మల అన్నదమ్ములు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుని పనిలో వాడబడాలి, ఆయన సేవలో కదలాలి, ఆయన సేవ జరిగించాలి. ఎప్పుడు నీకు దేవుని పని అప్పగిస్తే అప్పుడు చేయాలి. అలా దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడుస్తూ, అనేకుల్ని నీతి మార్గంలో నడిపిస్తూ, సువార్త ప్రకటనలో సహకారులుగా, సువార్త పనిలో పాలిభాగస్తులుగా, ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మోకరించి ప్రార్థన చేసే ప్రతిసారి నువ్వు తండ్రిని అడగాల్సింది ఒకటే, తండ్రి నేను నీ దానను, నీ వాడను, నీ చిత్తము జరిగించుటకు ఇదిగో ఒక సాధనాన్ని. ఈ యంత్రం అరిగిపోకముందే, ఈ యంత్రం కూలిపోకముందే నీ సేవలో నన్ను నిలబెట్టి నన్ను నీ సేవార్థమై ఉపయోగించు తండ్రి, నీ సేవలో నన్ను ముందుకు నడిపించు తండ్రి, నీ ఆలోచనల్లో ముందుకు నడిపించు, నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరునుగాక అనండి. ఆ మాట ఎంత బాగుందండి ఆ మాట. బాగుందా బాలేదా? దేవా చెప్పండి, దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక. ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది ఆ మాట. ఇక్కడున్న దేహాలన్నీ అలా దేవుని కొరకు కట్టబడితే ఇది నిజమైన మందిరం. సాతాను భయపడి పారిపోతాడు, మీలో ఉండడు వాడు, మీ దగ్గర రావడానికి కూడా భయపడాలి వాడు. అందుకే అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఎప్పుడు ఒకటే మాట అనాలి, దేవా నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు యేసుక్రీస్తు. అదే మనం చెప్పాలి. మన దేహం కూడా ఆయన కొరకు కట్టబడాలి. ఇది ఒక దేవాలయం కావాలి. ఆయన చిత్తం మన బ్రతుకుల్లో నెరవేర్చబడాలి. నేను సత్యంలో ఉండాలి, నా ద్వారా అనేక మంది సత్యంలోనికి రావాలి. ఎస్, అదే జరగాలి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, ప్రభువా నేను సత్యం కొరకు నిలబడ్డాను ఒంటరిగా. నేను ఈ పని ప్రారంభించినప్పుడు నాతో ఎవరు లేరు. ఇప్పుడంటే ఇంతమంది ఉన్నారు, అప్పుడు ఒక్కళ్ళు లేడు నాతో. ఒక్కడనే ఒంటరిగా నా గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను బైబిల్ పట్టుకొని. ఆ రోజు నాకు వచ్చిన ఆలోచన, తండ్రి నా హృదయంలో నువ్వు పోస్తున్న సత్యాన్ని నేను అనేకుల హృదయాల్లో పోయాలి, నాకు కలిగిస్తున్న ప్రేరేపణ నేను అనేకుల హృదయాల్లో కలిగించాలి. నీవు నా బ్రతుకులోనికి వచ్చినట్టుగానే నువ్వు అనేకుల బ్రతుకులోనికి రావాలి. నేను దానికి ఒక సాధనంగా వాడబడాలి. ఇక మీదటి ఈ బ్రతుకు నీ తండ్రి, ఇక మీదటి ఈ బ్రతుకు లోకాంది కాదు, ఇక మీదటి ఈ జీవితం నీది ప్రభువా, ఈ జీవితమే నీది అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు వరకు నన్ను అలా నిలబెట్టింది. నన్ను మాత్రమే కాదు, నాతో పాటు ఈరోజు వేలాది మందిని నిలబెట్టగలిగింది. మీరు అనుకోవచ్చు, మనం రాజమండ్రిలో ఉన్నాం, ఇక్కడే కదా మన అందరం ఉన్నాం, వేలాది మంది అంటాడేంటి, ఇంకా లక్షలాది మంది అంటాడేంటి అనుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఇప్పుడు మనతో పాటు ఫాలోవర్స్, చాలామంది. వాళ్ళు ఇంకా బయటికి రారు. రాత్రి సహకారుల గ్రూపులో ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో మాట్లాడా కొంతమంది పిల్లలతో. చాలామందికి తెలియదు జూమ్ మీటింగ్లోకి అన్నయ్య వస్తున్నాడని. సరే, కొంతమందికి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఇచ్చారు వాళ్ళు. సడన్గా నాకు ఖాళీ ఉంది, నిన్న 4 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చాను, ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చి రాగానే ఈ ప్రోగ్రామ్ ఉంది, రెడీ అయ్యాం, వెళ్ళాం. సరే, ఆ ప్రోగ్రాంలో కూర్చున్నాను. ఈవినింగ్ జూమ్ కాల్లో చాలామందితో మాట్లాడాను. వాళ్ళు ఆ జూమ్ కాల్లోకి వచ్చి చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. చాలామంది పిల్లలు ఉన్నారు, అన్న ఇప్పుడు మిమ్మల్ని కలవలేదు, మీతో మాట్లాడలేదు, కానీ ఈరోజు మేము నిలబడ్డామంటే మీ వల్లే అని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు చెప్తున్నారు. సో అంటే మనం బాహ్యంగా వాళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ మన మాటలు వాళ్ళ హృదయాలలోనికి వెళుతున్నాయి. సో వాళ్ళు దాని ద్వారా సంస్కరించబడితే, ఒక పాపాత్ముడు మంచి మార్గంలో నడిస్తే, ఒక చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులో నడిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. అది కదా మన జీవితానికి నిజమైన సార్థకత. ఇప్పుడు దేవుడు ఆనందపడతాడా? పడ్డా పరలోకంలో, నా కుమారుడా నువ్వు లోకంలో కలిసిపోయి భ్రష్టుడు అయిపోతే నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏమీ లేదు. నువ్వు నా కొరకు నిలబడి నన్ను ప్రేమించి నా పరిచర్యలో వాడబడుతూ అనేక మందిని సత్య మార్గంలో నిలబెట్టి నడిపిస్తున్నావు, పోరాడుతున్నావు, రోషం కలిగి పౌరుషం కలిగి.
దేన్ని లెక్క చేయకుండా, ఎవరికి తల దించకుండా, ఎవరికి భయపడకుండా అన్నప్పుడు కదా నా తండ్రి సంతోషపడేది, నా తండ్రి ఆనందపడేది. సో నాతో పాటు ఉన్న పిల్లలందరూ నాతో పాటు క్రీస్తు సైనికులే కదా. అందుకంటాడు దావీదు అంటాడు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. దేవుడిచ్చే ప్రతిఫలం అందరికీ ఒకేలాగా ఉంటుంది. పొద్దున్న 9 గంటలకు వచ్చి పని చేసినోడికి అదే కూలిస్తాడు, మధ్యాహ్నం పనికి వచ్చినోడికి అదే కూలిస్తాడు, సాయంత్రం 5 గంటల పనికి వచ్చినోడికి అదే కూలిస్తాడు, పని కట్టేసేటప్పుడు వచ్చినోడికి అదే కూలిస్తాడట. అది దేవుని యొక్క నిర్ణయం, మనం దాన్ని కాదనడానికి సరిపోం. అలాగే నాతో పాటు ఈ పరిచర్యలో ఎంతమంది పిల్లలు వాడబడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు తగిన కాలమందు మంచి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అందుకే నేను చెప్పాను, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అంటే విజయప్రసాద్ రెడ్డి ఒక్కడే కాదు. ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అంటే వేలాది మంది తమ్ముళ్ళు, వేలాది మంది చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, వీళ్ళందరి సమిష్టి కృషి, వీళ్ళందరి సమిష్టి కలయిక, వీళ్ళందరి కష్టం, వీళ్ళందరి కన్నీటి ప్రార్థన, వీళ్ళందరి భక్తి, వీళ్ళందరి సహకారం, మన కళ్ళ ముందు ఉన్నవారు కానివ్వండి, మన కళ్ళ ముందు లేనివారు కానివ్వండి, ఇంకా దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్నవారు కానివ్వండి, వాళ్ళందరి సమిష్టి కృషి ఈరోజు అనేకమైన ఆత్మల సంపాదన, అనేక మందికి దేవుని వాక్య విస్తరణ, అనేక మంది సత్యంలో నిలబడటం, అనేక మంది జీవితాలు కట్టబడటం, అనేక మందితో పోరాడటం, అసత్యాన్ని సత్యమనే వాక్య ఖడ్గంతో ఖండించటం, ఇవన్నీ కూడా దేవుని పిలుపులో, ఆయన ఏర్పాటులో భాగాలు. ఒక్కడు నిలబడితే వాడు 1000 మంది అవుతాడు. 1000 మంది నిలబడితే 10,000 మంది అవుతారు, లక్షలాది మంది అవుతారు. వాళ్ళు దేవుని సత్యం కోసం స్తంభాలుగా మారతారు, జ్యోతుల్లా వెలుగుతారు. ఒక్క జ్యోతి ఆ పరిధిలో ఉన్న చీకటినంతా తొలగిస్తే వందలాది జ్యోతులు ఎంత చీకటిని తొలగించగలవు. కాబట్టి మొదట ఆ ఆత్మజ్యోతి నీ హృదయంలో వెలగాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఆత్మజ్యోతి వెలుగుతుందో నీలో నుండి వచ్చే ఆ వెలుగు అనేక మందిని సంస్కరిస్తుంది, అనేక మంది జీవితాలను ఉద్ధరిస్తుంది, ఈ సమాజాన్ని చైతన్య పదంలో నడిపిస్తుంది, ఈ సమాజాన్ని మంచి మార్గంలో తీసుకెళ్తుంది. తద్వారా అది నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు అలా ఉండాలి అంటే ఫైనల్గా చెప్తున్న, ప్రభువును ప్రేమించండి. ఏం చేయండి? ప్రభువును ప్రేమించండి. ఏంటి ప్రేమించడం అంటే? ఎస్, ఐ లవ్ యూ అంటే లాట్ ఆఫ్ వర్క్ ఉందని. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి? లాట్ ఆఫ్ వర్క్ ఉంది, దట్ ఈజ్ ఐ లవ్ యూ. చాలా పని ఉంది ఐ లవ్ యూ చెప్తే. ఆ పని అంతా చేస్తూ రోజు చెప్పు, ఇబ్బంది ఏమీ లేదు. ఐ లవ్ యూ మై లార్డ్ అని చెప్పు, రోజు చెప్పు, ప్రార్థన కూర్చున్న ప్రతిసారి చెప్పు. అందుకే నా ప్రతి ప్రసంగంలో లాస్ట్లో లవ్ యూ ఆల్ అంటుంటాను. అది నాకు అలవాటు అనుకోకండి. ఈయనకి అలవాటు లవ్ యూ ఆల్ అంటాడు, అందరినీ ఏ సభలోకి వెళ్ళినా అంటాడు. అది పని అలవాటు కాదు, అది నిజం. అది లేకపోతే నాకేంటి ఇంతసేపు మీతో నిలబడి మాట్లాడడం? నేను ఇలాగే మాట్లాడుకొని ఇంకోలా కూడా మాట్లాడొచ్చుగా. అందరిలాగా నేను కూడా అబద్ధాలు చెప్పొచ్చుగా. అందరిలా నేను కూడా భౌతికమైనవి చూపించి నాకు ఇస్తే మీకు ఇస్తాడనొచ్చుగా. అందరిలాగే మీ దగ్గర దశంభాగాలు వసూలు చేసుకోవచ్చుగా. ఎప్పటికీ నాకు ఈ తలపోటు ఎప్పుడు వదులుతుందో తెలియదు. ఇవి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టినా దశంభాగాల కోసం అంటాడు, ఫేస్బుక్లో వీడియో పెట్టినా వీడి దశంభాగాలు తీసుకుంటాడు అంటాడు. ఆడి మొఖం సంతకెళ్ళి ఆడికి తెలిసి సావదు. నేను ఎప్పుడు ఎవరిని దశంభాగాలు అడగలా, నాకు ఎవడు ఇవ్వలా, నేను ఎప్పుడు అడగలా, నాకు ఎవడు ఇవ్వలా. కానీ ఆడు కామెంట్లు మాత్రం చేస్తాడు. నేను ఆడికి రెప్పలే కూడా ఇవ్వను, ఏదోలా 7 సేవలే పోవనుకుంటాను. అన్ని రెప్పలు ఇచ్చుకుంటూ కూర్చుకుంటూ ప్రతి ఒడి మీద రాయేసుకుంటూ పోతే నాకు గమ్యం ముందుకు వెళ్ళదు. సో నేను మోసం చేయలా, ఎవరిని మోసం చేయలా, చేయను కూడా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే నాకు వచ్చు. నిజాలుగా నిర్భయంగా చెప్పడం ఒకటి వచ్చు, సత్యవాక్యాన్ని ప్రకటించడం మాత్రం వచ్చు, దేవుని పనిలో ముందుకు దూసుకెళ్ళిపోవడం మాత్రమే వచ్చు. ఆయన పని ఆయన పిల్లల ద్వారా జరిగించుకుంటూ ఉన్నాడు. నాకు సహకారులు ఉన్నారు, ప్రోత్సహిస్తున్నారు. మనం కలిసి దేవుని పని చేస్తున్నాం, అనేకమైన ఆత్మలను సంపాదిస్తున్నాం, నిలబెడుతున్నాం. ఈ పరిచర్య ఆగేది కాదు, నాలో ఊపిరున్నంత వరకు సాగేది. అందుకే నా బర్త్డేకి ఒక పాట రాసి రిలీజ్ చేశాను, ఉన్నావు నీవు నాకు తోడుగా అనే పాట. ఉన్నావు నీవు నాకు తోడుగా అనే పాటలో అవన్నీ రాశాను. నాలో ఊపిరున్నంత వరకు నీ పరిచర్య ముందుకు తీసుకెళ్తూనే ఉంటాను తండ్రి. అనేక మందిని సత్యంలో నిలబెట్టి నడిపిస్తూనే ఉంటాను తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మనం ప్రేమిస్తున్నాం, ప్రేమిద్దాం, ఇంకా బలంగా ప్రేమిద్దాం. అనేకమైన ఆశీర్వాదాలు రాబోయే నూతన సంవత్సరంలో మనందరం సొంతం చేసుకుందాం. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, పరసంబంధమైన దీవెనలతో నింపబడదాం. అలాంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.